నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 11 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి అశ్విని. కరణము వనిజ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము వరియాణం సాయంత్రం 6 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషము వరకు. యమగండం ఉదయం 8 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 47 నుండి 12 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 31 నిమిషము వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 43 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 11 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుండి మొదలయ్యే విష్టీకరణం, సాయంత్రం 6 గంటల 39 నిమిషాల నుండి మొదలయ్యే పరిగయుగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ముహూర్తాలు. రేవతి నక్షత్రమున వివాహం చేయుటకు ముహూర్తము ఉదయం 6 గంటల 40 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రమున నామకరణం వాహన ముహూర్తం చేయుటకు ముహూర్తము ఉదయం 6 గంటల 40 నిమిషాలకు మొదలై గురువారం ఉదయం 9 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు.
పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షాద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఆంజనేయ స్వామి అంజనీదేవి వాయుదేవుడి కుమారుడు. ఈరోజు ప్రశ్న: భూలోకంలో ఉన్న సమస్త మోక్ష ద్వారాలలో ఒకటి ఏ క్షేత్రం ఉంది? శ్రీకాళహస్తి, కాశీ, అరుణాచలం, జంబుకేశ్వర. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి సన్నిహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. కర్కాటక రాశి మీ అంచనాలు ఊహలు నిజం కాగలవు. సింహరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కన్య రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తులారాశి ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వృశ్చిక రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మకర రాశి బంధువులు స్నేహితులతో అకారణంగా గొడవలు ఏర్పడతాయి. కుంభరాశి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీనరాశి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.